అందరికీ నమస్కారం అండి. మనలో చాలా మందికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనగానే అందరూ చేసుకోవచ్చు అని ఫీలింగ్ ఉంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అని ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఇది రెండు విధాలుగా నేను డివైడ్ చేస్తాను. ఒకటి, పేషెంట్ సైడ్ నుంచి ఏం చేయాలి, డాక్టర్ సైడ్ నుంచి ఏం చేయాలి. ఈ రెండు నేను సపరేట్ టాపిక్స్గా మాట్లాడి డీటెయిల్స్ ఈ వీడియోలో వదలుచుకున్నాను. ఈ వీడియో చివరి దాకా చూడండి, ఎందుకంటే ట్రాన్స్ప్లాంటేషన్ అన్న వెంటనే ప్రతి మనిషికి రెండు వ్యూస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి నా ఫ్రెండ్కి సక్సెస్ అయింది చేసుకోవచ్చు అని కొంతమంది చెప్తారు, కొద్దిమంది ఏమో చేసుకోవద్దు అది ఫెయిల్ అయిందని కొంతమంది చెప్తారు. ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందువల్ల ఎందుకు సక్సెస్ అయింది కొద్దిమందికి, ఎందుకు కొద్దిమందికి ఫెయిల్ అయింది, అసలు సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అనే దాని మీద మనము బేసిక్ ఇన్ఫర్మేషన్ చేద్దాం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, పేషెంట్ సైడ్ మనం తెలుసుకున్నాం కదా. డాక్టర్ సైడ్ తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, మీ ఎగ్జామిన్ చేసిన తర్వాత మీ డాక్టరు, మీ సర్జన్ కావచ్చు, మీ ఫిజిషియన్ కావచ్చు, ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై ఎంత ఉంది అనేది క్యాల్కులేషన్ చేసుకోవాలి. డిమాండ్ అండ్ సప్లై రేషియో అర్థం కాకపోతే ఆ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ అవ్వదు. డిమాండ్ అండ్ సప్లై అంటే ఏంటంటే, మనకు కావాల్సిన గ్రాఫ్ట్స్ ఎన్ని ఉన్నాయి, మన దగ్గర అవైలబిలిటీ ఆఫ్ గ్రాఫ్ట్స్ ఎన్ని ఉన్నాయి, అంటే మనకు బ్యాక్ సైడ్ డోనర్లో ఎన్ని గ్రాఫ్ట్స్ మనకి దొరుకుతాయి హార్వెస్ట్ చేస్తేనే ఒకటి. అదేవిధంగా ఈ పేషెంట్కి ఎన్ని గ్రాఫ్ట్స్ అవసరం అవుతాయి. అంటే మనము పోయిన హెయిర్ మొత్తం తీసుకురాలేము, కానీ మినిమం రిక్వైర్మెంట్ అని ఒకటి ఉంటుంది. ఒక్కొక్క ఏరియా కావచ్చు, స్కాల్ప్ సైజ్ బట్టి కావచ్చు, బాల్డ్నెస్ ఎక్స్టెన్షన్ బట్టి కావచ్చు ఉంటుంది రిక్వైర్మెంట్. ఈ రిక్వైర్మెంట్ మనకు దానికి సరిపడా బ్యాక్ సైడ్ డోనర్ ఉందా లేదా అనేది డిమాండ్ అండ్ సప్లై. ఆ రెండు క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఒకవేళ డోనర్ లిమిటెడ్ ఉందనుకోండి, స్కాల్ప్లో మనం బియర్డ్ నుంచి కూడా తీసుకోవచ్చు, అక్కడ కూడా లిమిటెడ్ ఉంటే మన చెస్ట్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఈ మూడు మనం ఎస్టిమేషన్ వేసిన తర్వాతనే ఇతనికి ఒక అప్రాక్సిమేట్లీ 12,000 గ్రాఫ్ట్స్ అవసరం అనుకోండి, అట్లీస్ట్ 8 to 10,000 అన్నది అవైలబిలిటీ ఉంటే మన ట్రాన్స్ప్లాంటేషన్ ట్రై చేయడం మంచిది. 12,000 గ్రాఫ్ట్స్ అవసరం ఉన్న పేషెంట్కి ఓన్లీ 2,000 3,000 మనకు ఉందనుకోండి, ప్రాబబ్లీ మనం ఏం చేయలేము అటువంటి పేషెంట్. అప్పుడు ఏం చేస్తాము, ట్రీట్మెంట్ మాడిఫికేషన్ చేస్తాం. అదంటే ఏంటి, పేషెంట్ రిక్వైర్మెంట్ ఏంటి, గోల్స్ ఏంటి. ఏజ్ కొంచెం ఎక్కువ ఉందనుకోండి, ఓన్లీ హెయిర్ లైన్ మిడ్ స్కాల్ప్ ఇంప్లాంట్ చేయడం కావచ్చు, హెయిర్ లైన్ పైన తీసుకోవడం కావచ్చు, ఈ విధంగా చేస్తాం. అలా కాకుండా ఏమీ క్యాల్కులేట్ చేయకుండా జస్ట్ వచ్చిన వెంటనే పేషెంట్కి డోనర్ ఎంత అవైలబిలిటీ ఉంది, డిమాండ్ సప్లై ఎంత ఉంది చూసుకోకుండా ఓన్లీ హెయిర్ లైన్లో పెట్టేసి టెంపుల్ యాంగిల్ ఇంప్లాంట్ చేసేస్తే, నేను క్లాస్ 7 బాల్డ్నెస్ పేషెంట్ చాలా మంది చూశాను, ఎక్కడో ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నారు, టెంపుల్ యాంగిల్లో ఫుల్ ఇక్కడ మొత్తం హెయిర్ అంతా పెట్టేసి పంపిస్తారు. ఇక మధ్యలో ఏం చేయాలి, మిడిల్లో నువ్వు గ్రాఫ్ట్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తావు, గ్రాఫ్ట్స్ కొనలేము, అందరికీ లిమిటెడ్ గ్రాఫ్ట్స్ ఉంటాయి, గ్రాఫ్ట్స్ కొనలేము. ఇది మిస్కాలిక్యులేషన్. అందుకే మంచి సర్జన్ దగ్గరికి వెళ్ళకపోతే, మీరు డిమాండ్ అండ్ సప్లై అర్థం కాకపోతే డాక్టర్, ఇది పేషెంట్కి తెలియదు, ఓన్లీ డాక్టర్కే తెలుస్తుంది. అలాంటప్పుడు డిమాండ్ అండ్ సప్లై డాక్టర్ కంపల్సరీగా క్యాల్కులేషన్ తెలిసి ఉండాలి. దాని ప్రకారమే మీ ఏజ్ ప్రకారం ఆయన ప్లాన్ డిజైన్ చేస్తాడు. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీ డాక్టర్కి ఫేషియల్ ఎస్థెటిక్స్ మీద, ఫేషియల్ ప్రొఫైల్స్ మీద ఐడియా ఉండాలి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకున్న డోనర్ సప్లై ఆల్వేస్ లిమిటెడ్ అని అందరికీ తెలుసు. ఇది మార్కెట్లో కొనలేము. ఒక ఇల్లు అనుకోండి, సరిగా లేకుండా కొట్టేసి మళ్ళీ కట్టచ్చు, మన దగ్గర డబ్బులు ఉంటే సరిపోతుంది, రా మెటీరియల్ కొనుక్కోవచ్చు. కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో ఆ విధంగా కాదు. సో మన దగ్గర ఉన్న డోనర్ ఏరియా అనేది వెరీ లిమిటెడ్, దాన్ని మనము డ్యామేజ్ చేయలేము, కొనుక్కోలేం. కాబట్టి ఫేషియల్ ఎస్థెటిక్స్ అంటే ఏంటి, ఈ పేషెంట్కి ఎటువంటి డిజైన్ ఇస్తే న్యాచురల్ కనపడతాడు అనేది ఇక్కడ. అంతేగాని ఈ పేషెంట్ ముందు ఎలాగ ఉన్నాడో ఫోటో చూసి ఈ విధంగా హెయిర్ లైన్ తీసుకురమ్మంటే అలా కుదరదు. ఈ పేషెంట్కి ఉన్న హెయిర్తో ఏ విధంగా చేస్తే అతనికి న్యాచురల్గా కనపడుతుంది, అన్యాచురల్గా ఉండకూడదు. మళ్ళీ ఇది క్యాలిక్యులేషన్ చేయడానికి డాక్టర్కి ఫేషియల్ ఎస్థెటిక్స్ మీద కావచ్చు, ఫేషియల్ ప్రొఫైల్స్ మీద కానీ ఐడియా ఉండాలి. అప్పుడు రికమెండ్ చేస్తాడు, నీకు ఈ విధమైన ప్లాన్ చేద్దాము, ఇక్కడ హెయిర్ లైన్ తీసుకుందాము, ఏ విధంగా దూగుతున్నాడు ఆయన, సైడ్ నుంచి దూగుతున్నాడా, చూడు ఎక్కడ ఉంది, ఇవన్నీ ఎటువంటి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తాడు, ఇవన్నీ చూస్తున్న గ్లిమ్స్లో కొంతమంది డాక్టర్స్కి అర్థమైపోతుంది, కొంతమందికి ఎప్పటికీ అర్థం కాదు. అందువల్ల అలా మంచి డాక్టర్ దగ్గర వెళ్ళకపోతే నీ గ్రాఫ్ట్స్ వేస్ట్ అయిపోయే ప్రమాదం ఉంది. అంటే ఏంటి, మన దగ్గర ఉన్న గ్రాఫ్ట్స్ని చాలా వైజ్గా వాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఇది చాలామంది పేషెంట్లకి తెలియని స్టోరీ. దీని గురించి మాట్లాడాలంటే ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. ఒక చిన్న గదిని ఒక 1 రూపీ ఇచ్చి ఫిల్ చేయమంటే ఒక స్టూడెంట్ ఏమో చెత్తంతా వేసి ఫిల్ చేస్తాడు, ఇంకొక స్టూడెంట్ ఏమో ఒక చిన్న ల్యాంప్ తీసుకొచ్చి క్యాండిల్ 1 రూపీతో క్యాండిల్ వెంట చేసి రూమ్ అంతా వెలుగుతో నింపుతాడు. సో అంత డిఫరెన్స్ ఉంది. సో అందరూ గ్రాఫ్లు పెట్టేస్తే హెయిర్ రాదు.
ఎక్కడ ఏ విధంగా మనము గ్రాఫ్ట్స్ ఇంప్లాంట్ చేయాలి, వైజ్గా గ్రాఫ్ట్స్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, అదేవిధంగా పేషెంట్కి న్యాచురల్గా ఉండాలి. క్లాస్ 2 బాల్నెస్, క్లాస్ 7 బాల్నెస్ నుంచి క్లాస్ 2 బాల్నెస్ కనపడితే ప్రాబ్లం లేదు. ఆక్వర్డ్ కనపడింది అనుకో ఏ బాల్నెస్ అయినా వేస్ట్. అందువలన డాక్టర్ గారికి, మీరు వెళ్తున్న డాక్టర్కి డెఫినెట్గా ఫేషియల్ ఎస్థెటిక్స్ మీద కావచ్చు, ఫేషియల్ ప్రొఫైల్స్ మీద కానీ ఖచ్చితంగా ఐడియా ఉండాలి. అదేవిధంగా లార్జ్ బాల్డ్ ఏరియా అయినప్పుడు, పాయింట్ 3 ఏంటంటే లార్జ్ బాల్డ్ ఏరియా అయినప్పుడు, క్లాస్ 1 బాల్నెస్ అయినప్పుడు చాలామంది అనుకుంటారు నాకు 10,000 గ్రాఫ్ట్స్ అవసరం అయితే ఈ రోజు రేపు ఎల్లుండి చేసేసేయండి, ఎందుకు మీరు 6 months తర్వాత నాకు సెకండ్ సెషన్ అంటున్నారు అని చెప్తారు. మనం సెకండ్ సెషన్ డెఫినెట్గా చేయొచ్చు, సెకండ్ డేనే చేయొచ్చు. కానీ సెకండ్ సెషన్ 6 months తర్వాత ఎందుకు పెడతామంటే ఇక్కడ కొద్దిగా ట్రికీ పాయింట్ చాలామంది అర్థం చేసుకోవాలి. ఒక్కసారి నీ డోనర్లో ఈరోజు మనకి 3,000 to 4,000 గ్రాఫ్ట్స్ అవైలబిలిటీ ఉంది, మనం తీసుకున్నాం అనుకోండి, 6 months తర్వాత అదే డోనర్లో మళ్ళీ మనం 2.5 to 3,000 గ్రాఫ్ట్స్ తీసుకోవచ్చు. మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ 1,500 గ్రాఫ్ట్స్ తీసుకోవచ్చు. ఆ విధంగా తీసుకుంటే డోనర్ బ్యాలెన్స్గా ఉండిపోతుంది, బ్యాక్ సైడ్ డ్యామేజ్ జరగదు. అదే అట్లా కాకుండా ఫస్ట్ టైం తీయాల్సిన 3,500, సెకండ్ టైం 2,500, లాస్ట్ టైం 1,500 అన్నీ కలిపి ఒకేసారి తీసుకుంటే బ్యాక్ సైడ్ కంప్లీట్ డ్యామేజ్ అయిపోతుంది. మనకు ఎందుకు డ్యామేజ్ అవుతుందని 2 reasons ఉన్నాయి. మనకు ఒక క్లారిటీ ఉండదు. ఇప్పుడు ఇక్కడ 10 గ్రాఫ్ట్స్ ఉన్నాయి, 2-3 తీసుకున్నాము, ఎలా కనపడుతుంది ఒక్కొక్క పేషెంట్కి ఒక రకంగా ఉంటుంది. 6 months తర్వాత ఎలా కనపడుతుంది మనకు క్లారిటీ ఉండదు. రెండవది మనం పంచ్ చేసినప్పుడు ఈవెన్ 0.75, ఈవెన్ 0.8 నెంబర్ పంచ్ అయినా కూడా ఎక్కువ గ్రాఫ్ట్లు తీస్తే దగ్గరగా ఆ ఏరియా అంతా టిష్యూ ఫైబ్రోసిస్ అయిపోయి గట్టిపడిపోయి డ్యామేజ్ అవుతుంది, పక్కన ఉన్న హెయిర్ కూడా డ్యామేజ్ అవుతుంది. అందువలన ఎప్పుడు కూడా విత్ ఇన్ సేఫ్ డోనర్ లిమిట్లోనే హార్వెస్ట్ చేయాలి. ఇది ఒక రీజన్. రెండవ రీజన్ ఏంటంటే ఇప్పుడు మనము 3,500-4,000 గ్రాఫ్ట్స్ 70% ఆఫ్ బాల్నెస్ కవర్ చేసామనుకోండి, ఇది ఎలా గ్రోత్ వస్తుందో ఎవరికి తెలియదు. 95 to 99%, చాలా మంది 100% గ్యారంటీ, పేపర్ మీద రిటర్న్ గ్యారంటీ అంటారు. అటువంటి వాళ్ళు అస్సలు నమ్మొద్దు. 95 to 99% గ్రోత్ రావచ్చు. అక్కడ ఏంటి, మనం ఇంప్లాంట్ చేసిన తర్వాత వేరే ఫ్యాక్టర్స్, వేరే టెక్స్చర్ కావచ్చు, స్కిన్ కలర్ కావచ్చు, చాలా ఉన్నాయి. దాని మీద నీ డెన్సిటీ డిపెండ్ అయింది. 6 months తర్వాత మనకి ఏదైనా అక్కడ తక్కువ డెన్సిటీ వస్తే ఇంకొక రౌండ్ కూడా మనం అక్కడ ఇంప్లాంట్ చేసుకొని డెన్సిటీని ఎక్కువ తీసుకురావచ్చు. అందువల్ల క్లాస్ 6, క్లాస్ 7 బాల్నెస్ ఉన్న వాళ్ళకి సెకండ్ డే ప్రొసీజర్ చేయాలంటే బియర్డ్ నుంచి హార్వెస్ట్ చేసుకోవచ్చు, లేదా స్కాల్ప్ నుంచే కొంతమందికి ఎక్కువ గ్రాఫ్ట్ దొరికితే 2 రోజులు పెట్టి మనం 4,500 గ్రాఫ్ట్స్ మాక్సిమం తీయచ్చు. అలా కాకుండా స్కాల్ప్ నుంచి ఒకే రోజు 2 రోజుల్లో 6,000, 7,000 తీసేస్తే నీ డోనర్ కంప్లీట్గా పాడైపోతుంది, రిజల్ట్స్ కూడా సరిగా రావు. అందువలన క్లాస్ 7 బాల్నెస్ వాళ్ళకి మనం ఫస్ట్ డే స్కాల్ప్, సెకండ్ డే బియర్డ్ పెట్టుకొని 6 months తర్వాత మళ్ళీ ఫస్ట్ డే స్కాల్ప్, సెకండ్ డే బియర్డ్ పెట్టుకుంటే కంప్లీట్ హెడ్ఫుల్ ఆఫ్ హెయిర్ మనం తీసుకురావచ్చు. దీనివల్ల డాక్టర్కి ఫస్ట్ సెషన్ తర్వాత ఎలాగ రిజల్ట్స్ వచ్చింది, ఎక్కడ డెన్సిటీ యాడ్ చేయాలో ఒక ఐడియా వస్తుంది. మీ పేషెంట్ కూడా నాకు ఇక్కడ ఈ విధంగా డెన్సిటీ కావాలని చెప్పగలుగుతాడు. ఈ ఇన్పుట్స్ అన్ని తీసుకుంటే నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. అప్పుడు ఈ రిజల్ట్స్ ఆల్మోస్ట్ 20-25 years అని అలాగే ఉంటాయి. సో అందువలన ట్రాన్స్పరెన్సీ ఉన్న సర్జన్ దగ్గర, ట్రాన్స్పరెన్సీ ఉన్న డాక్టర్ దగ్గర మీరు కూర్చొని నీ కేసుకున్న ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, ఏ విధంగా రెక్టిఫై చేయగలము అన్న డిసైడ్ చేసుకున్న తర్వాతనే ఏ విధంగా మన గ్రాఫ్ట్స్ని వైజ్గా మనం యూజ్ చేసుకోగలము, ఎందుకు ఈ ప్లాన్ చేస్తున్నాము, ఇవన్నీ డిస్కస్ చేయగలిగితే నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. ఇవన్నీ చెప్పాలంటే పేషెంట్కి చాలా డాక్టర్కి ఎక్స్పీరియన్స్ ఉండాలి, అనుభవం ఉండాలి, ట్రాన్స్పరెంట్గా మాట్లాడగలగాలి. కొంతమంది పేషెంట్లు వెనక్కి కూడా పోవచ్చు, ఈ ప్లాన్ వల్ల వాళ్ళు వెనక్కి కూడా పోవచ్చు, పోయినా పర్వాలేదు, బట్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్ అని చెప్పగలగాలి. దానికి సంబంధించిన వీడియోస్ కానీ చూపించాలి. ఇవన్నీ బైపాస్ చేసి డైరెక్ట్గా ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళిపోవడం వలన చాలా ట్రాన్స్ప్లాంట్స్ ఫెయిల్ అవుతుంది. అదేవిధంగా 3వ పాయింట్ ఏంటంటే మీ డాక్టర్కి ఫ్యూచర్ హెయిర్ ఫాల్ ఎలా అవుతుంది మీ కేసులో, మేనేజ్మెంట్ ఆఫ్ ద ఫ్యూచర్ హెయిర్ ఫాల్ కావచ్చు, మేనేజ్మెంట్ ఆఫ్ ది ఇంప్లాంటెడ్ హెయిర్ ఫాల్ గురించి మీకు ఐడియా ఉండాలి. అంటే ఏంటంటే సపోజ్ ఒక పేషెంట్ క్లాస్ 5 బాల్నెస్ ఉందనుకుందాము, మనమేమో 3,500-4,000 గ్రాఫ్ట్స్ రికమెండ్ చేస్తున్నాము, కానీ మధ్యలో అక్కడక్కడ ఫ్రంటల్ టఫ్ట్ కావచ్చు, మధ్యలో హెయిర్ ఉంది, ఒక 20% హెయిర్ ఉంది అనుకోండి. దాన్ని మనం ఏ విధంగా గుర్తించాలంటే 20% హెయిర్ ఫ్యూచర్లో ఫాల్ అయిపోతుందని మనం గుర్తించాలి. అంటే ఏంటి, అతని రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ద గ్రాఫ్ట్స్ 4,000 అనుకుంటే ఫ్యూచర్లో మనకున్న లైబిలిటీ ఏంటి, ఒక 2,000 గ్రాఫ్ట్స్ ఆల్రెడీ తల మీద ఉందనుకోండి, 2,000 గ్రాఫ్ట్స్ పోవచ్చు. ఆ 4,000 + 2,000 6,000 గ్రాఫ్ట్స్. ఆ 2,000 గ్రాఫ్ట్స్ అనేది ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆయన ఫాలో అవ్వచ్చు. అందువలన మన అన్ని గ్రాఫ్ట్స్ ఒకేసారి ఇంప్లాంట్ చేయడం మంచిది కదా. 2,000 పోయిన తర్వాత ఫ్యూచర్లో చేసుకోవచ్చు, లేదా ఆ 2,000 గ్రాఫ్ట్స్ పోయినా కూడా అతనికి రావాల్సిన రిజల్ట్ న్యాచురల్గా ఉండేటట్టు మనం ఆ సెషన్లో చేయగలగాలి.
ఇది ఫ్యూచర్ హెయిర్ ఫాల్ యాంటిసిపేషన్, దాని మేనేజ్మెంట్. ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇది. అంతేకాకుండా కొద్దిమందికి మల్టీవైటమిన్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, ఏమి యాక్టివిటీస్ లేకపోవడం వల్ల కావచ్చు, లేకుంటే కొన్ని డెఫిషియన్సీస్, ఈవెన్ వాళ్ళు తిన్నా కూడా కొన్ని డెఫిషియన్సీ ఉంటాయి. ఇవి గుర్తించకుండా ఊరికే ట్రాన్స్ప్లాంట్ చేసేసిన తర్వాత ఫ్యూచర్లో ఆయనకి మళ్ళీ స్ట్రెస్ వస్తే మళ్ళీ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఎర్లీగా గమనిస్తే డెఫినెట్గా మళ్ళీ హెయిర్ గ్రోత్ వస్తుంది. అంటే ఇంప్లాంట్ చేసిన హెయిర్ చాలా స్ట్రాంగ్. వాళ్ళు ఏదైనా స్ట్రెస్ తీసుకున్నప్పుడు లేకపోతే చాలామంది మెడికేషన్స్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, వైటమిన్ డి, వైటమిన్ బీటాలు, సీరం ఐరన్ చాలా ఉన్నాయి. ఇట్లాంటివి లైఫ్ స్టైల్ బాగలేకపోవడం వల్ల హెయిర్ ఫాల్ అవడం జరుగుతుంది. కానీ విత్ ఇన్ 1 monthలో వాళ్ళు తెలుసుకొని మళ్ళీ మల్టీవైటమిన్ థెరపీ కానీ పిఆర్పీ కానీ తీసుకుంటే 99% మళ్ళీ హెయిర్ అంతా బ్యాక్ వచ్చేస్తుంది వాళ్ళకి. సో అందువల్ల ఇంప్లాంటెడ్ హెయిర్ని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ అయ్యద్దు. చాలా స్ట్రాంగ్ హెయిర్ అది. కాబట్టి మీ డాక్టర్ గారికి మీ పేషెంట్ ఒక్క ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే కాకుండా జనరల్ హెల్త్ గురించి కూడా ఐడియా ఉండాలి. అప్పుడు మీకు కొంచెము ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వగలుగుతాడు. మీ రిజల్ట్స్ కూడా లాంజివిటీగా ఉండాలి. అలా చేస్తే నేను ఈ మధ్యకాలంలో ఒక ఆల్మోస్ట్ 2011-12లో ట్రాన్స్ప్లాంట్ చేసిన పేషెంట్ని చూశాను. ఇప్పటిదాకా కూడా చాలా హెయిర్ ఇంప్లాంటెడ్ హెయిర్ అలాగే ఉంది, ఇప్పుడు కూడా న్యాచురల్గా ఉంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఇంప్లాంటెడ్ హెయిర్ అలాగే ఉంది కంటే మన గ్రేట్నెస్ ఏమి లేదు. ఆయనకు బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్ 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా పోవు, అదే దాంట్లో మనం చేసిన గొప్పతనం ఏం లేదు. కానీ ఇక్కడ గ్రేట్నెస్ ఏంటంటే న్యాచురల్ కనపడుతుంది. అది న్యాచురల్ కనపడుతుంది, మనం ఇంప్లాంట్ చేయాలి. అది ఒక్కటే మన చేతిలో ఉన్న పని. చాలా మంది అనుకుంటారు మీరు మనం పెట్టిన హెయిర్ గ్యారంటీ ఇస్తారా అని. నీ హెయిర్ నీకే గ్యారంటీలే. అంటే నీదే హెయిర్, అది డాక్టర్ ఏం కొని మీకు ఇంప్లాంట్ చేయడు కదా. మీ వెనకాల ఉన్న హెయిరే, అది ఎప్పటికీ 20 ఏళ్ళు 30 ఏళ్ళైనా పోదు. దానికి గ్యారంటీ నువ్వు అడగాల్సిన పనేలే. మీరు అడగాల్సింది నాకు ఈ బాల్నెస్లో మీరు న్యాచురల్గా ఇంప్లాంట్ చేయగలుగుతారని అడగాలి, కానీ గ్యారంటీ ఆఫ్ ద హెయిర్ అని అడగకూడదు. ఎందుకు ఎస్ అంటారు, ఎందుకంటే అందులో ఎవరు గ్యారంటీ ఇచ్చేది ఏం లేదు, మీదే. కాబట్టి మీరు అడగాల్సింది ఏంటి, మీరు ఇంప్లాంట్ చేసే హెయిర్ ఈవెన్ 5-6 ఏళ్ళ తర్వాతనో 10 ఏళ్ళ తర్వాత న్యాచురల్గా ఉంటుందా నాకు అనేది మీరు అడగాలి. అందువల్ల మంచి డాక్టర్ని చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్యాక్టర్స్, పేషెంట్ సైడ్ ఫ్యాక్టర్స్ కావచ్చు, డాక్టర్ సైడ్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఈ 2 ఫ్యాక్టర్స్ మీరు కరెక్ట్గా గమనించగలిగితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి తెలుసుకోకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది కదా అని చెప్పి చాలామంది, లేకపోతే ఏమీ ఐడియా లేకుండా చాలామంది చెప్తున్నారు. సెకండ్ టైం రిపేర్కి వచ్చిన వాళ్ళు నాకు ఐడియా లేకుండా అక్కడ వెళ్ళి చేయించుకున్నాను సార్. అసలు కొంతమంది హెయిర్ ట్రాన్స్ప్లాంటే అవసరం లేకుండా ఇంకొక ఘోరమైన సంఘటనలు ఏంటంటే, రీసెంట్గా నేను ఒక పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. ఆ పేషెంట్ ఫెయిల్ అయింది. ఆ పేషెంట్ చెప్తున్నాడు, ఒక యూట్యూబర్ నన్ను ఎక్కడో వేరే క్లినిక్ రికమెండ్ చేశాడు. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, అందరు పేషెంట్లకి ఆల్మోస్ట్ అందరు డాక్టర్లు అవైలబిలిటీలో ఉంటారు. యూట్యూబ్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, క్లినిక్లో కావచ్చు. అలాంటప్పుడు మీరు ఒక యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా పోయి వేరే క్లినిక్ రెఫర్ చేసుకొని పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూట్యూబర్ మిమ్మల్ని వేరే క్లినిక్ ఎందుకు రికమెండ్ చేస్తాడు? ఆయన కమిషన్ కోసం చేస్తాడు. నీకు ట్రాన్స్ప్లాంట్ అవసరమా లేదని ఆయనకేం అవసరము, ఆయనకు డబ్బులు అవసరం. సో 100% అట్లా మిస్టేక్ చేద్దండి. ఎందుకంటే చాలా మంది డాక్టర్స్ అవైలబిలిటీలో ఉంటారు మీకు. అలాంటప్పుడు కొంచెం రీసెర్చ్ చేసి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తీసుకునే కెపాసిటీ మీకు ఉన్నప్పుడు ఎవరినో యూట్యూబర్ మీద ఫాలో అవ్వాల్సిన అవసరమే ఉంది. చాలా మంది యూట్యూబర్స్ నాకు కూడా ఫోన్ చేసి ఈ పేషెంట్ ట్రాన్స్ప్లాంట్ చేయండి అంటే, ఈ పేషెంట్ ట్రాన్స్ప్లాంట్ ఎందుకు అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. వెంటనే వాళ్ళు ఫోటోలు తీసేసి ఓకే థ్యాంక్స్ విల్ షేర్ టు సమ్ అదర్ క్లినిక్ అని పెడతారు. వాళ్ళ ఐడియా ఏంటంటే వాళ్ళు చెప్పిన పేషెంట్కి వాళ్ళు చెప్పిన రేట్కి ట్రాన్స్ప్లాంట్ చేయాలి, కమిషన్ కోసం పనిచేస్తారు వాళ్ళు. కాబట్టి అటువంటి మిస్టేక్స్ సర్జరీలు ఎప్పుడు చేయదు. మీకు కావాలంటే డాక్టర్ గారితో ఏ డాక్టర్ డైరెక్ట్ కూర్చొని మాట్లాడండి. వద్దంటే వద్దని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు డైరెక్ట్ 1-to-1 కాంటాక్ట్ ఉండడం బెటర్. ఎవరో రికమెండ్ చేయడానికి అదేమన్నా మన వెహికల్ సంబంధించిన ఆర్సీ బుక్ కాదు, లేకుంటే వేరేది కాదు కదా, సర్జరీ. కాబట్టి డాక్టర్స్ నాకు తెలిసినంత వరకు అందరూ అవైలబిలిటీలో ఉంటారు. కాబట్టి యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా మీరు ఏరే క్లినిక్ రెఫరెన్స్లు అట్లా పోవద్దండి. అది చాలా పెద్ద తప్పు. నాకైతే ఆశ్చర్యం అనిపించింది. నేను చాలామంది చూశాను. మొన్న రీసెంట్గా 1 వీక్ ముందు ఒక పేషెంట్ చూశాను. కాబట్టి ఈ విషయాలు తెలుసుకోకుండా మీరు ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళొద్దు. మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్ అయితే, మీ దగ్గర మంచి డాక్టర్ ఉంటే డెఫినెట్గా మీ ట్రాన్స్ప్లాంటేషన్ హ్యాపీగా ఉంటుంది. 10-20 ఏళ్ళని ఏం అవ్వదు. కొద్దిమంది కాకపోతే కొద్దిమంది సెకండ్ సెషన్ అవసరం ఉంటుంది, కొంతమంది థర్డ్ సెషన్ కూడా అవసరం ఉంటుంది. అది మీరు మీ డాక్టర్ గారి దగ్గర కూర్చొని డిస్కస్ చేసుకున్న తర్వాతనే ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్.